హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. లవ్ మీ అగైన్ పార్ట్ 25. ప్రజ్వల్ ప్రేరణని ఇక బయటికి సీరియస్గా వెళ్ళమని చెప్పగానే ఇక రెట్టించకుండా బయటికి వెళ్ళిపోయింది. గదిలో ఇంకా మిగిలిన టోనీని దగ్గరికి రమ్మని చెప్పి ప్రజ్వల్ మెల్లగా ఏదో చెప్పాడు. అయితే ఆ మాటలు వినగానే టోనీ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ సెకండ్స్లో మారిపోయి వాళ్ళిద్దరి వైపు కన్నింగ్గా చూశాడు టోనీ. అలాగే అన్న అంటూ చెప్పి బయటికి వెళ్ళినవాడు 5 నిమిషాలు తిరిగి వచ్చాడు. అతనితో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఏదో లిక్విడ్ క్యాన్ పట్టుకుని ప్రజ్వల పర్మిషన్ కోసం చూస్తున్నట్టు అదే రూమ్లో నుంచుని ఉన్నాడు. టోనీ ఇంకా వెళ్లకుండా ఇటు రుద్రాన్ని రచన అనవసరంగా వచ్చి మనమే కెలికామా అని వాళ్ళకు వాళ్ళే గింజుకున్న ఇక లాభం లేకుండా పోయింది. ప్రజ్వల్ మాత్రం బెడ్ మీద సైలెంట్గా కళ్ళు మూసుకుని తన కళ్ళల్లోకి మాత్రం ప్రేరణని ఎన్ని మాటలు అన్నారో అన్నీ గుర్తు తెచ్చుకున్నాడు అతను ఉండి కూడా ఆమె వాళ్ళ దగ్గర మాటలు పడింది అని తెలుస్తుంటేనే అతనిలో కోపం, ఆవేశం రెండూ మెండుగా వచ్చేస్తుంది. ఆ క్షణం తన అమ్మానాన్నడు చనిపోయేటప్పుడు ఒకే ఒక్క మాట తీసుకోవడం వల్ల వీరిద్దరూ ఇప్పటి వరకు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. అంటే దీని అర్థం తప్పు చేస్తే వదిలేమని కాదు, చావుదాగా తీసుకుని వెళ్ళి వదిలేవచ్చు, లేదా అంతకు మించి తన జోలికే రాకుండా తెలిసేలా చేయొచ్చు అని తన పెదాలని డ్రామాటిక్గా సాగదీశాడు ప్రజ్వల్. అన్న టోనీ పిలుపు వినిపించగానే ప్రజ్వల్కి నీ పని నువ్వు కానివ్వు అన్నాడు. ఆ వచ్చిన అతని చేతుల్లో కొత్తగా తాలిబొట్టు ప్రత్యక్షమైతే అతని చేతుల్లో ఉన్న గన్కి బెదురుతూ చూశాడు కుమార్ వాళ్ళ వైపు. ప్రస్తుతానికి వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేక సతమతమవుతున్న ఆ తల్లి కూతుర్లు ఇక నన్నేం కాపాడుతారు అన్నట్టు అతని ఇన్నర్ ఫీలింగ్. కుమార్ అంటే ప్రస్తుతానికి రచన వాడుకుంటున్న బాయ్ ఫ్రెండ్. అన్ని సరదాలు అతనితో తీర్చుకుంటుంది. ఇటు రచనకి రుద్రాణి గారికి మాత్రం ఊహించిన పరిస్థితి. షాక్ కొట్టిన ఫ్యూజ్లా, హెయిర్ పోయిన బెలూన్లా మేకప్ లేని మొక్కని చూసి దడుచుకున్నంతగా ఫీల్ అయిపోతూ అసలు ప్రజ్వల్ వాళ్ళ గురించి ఎలా తెలుసుకున్నాడో అర్థం కాక ఇన్నాళ్ళు సింహం ముందు కుప్పిగంతులు వేశారు అని అర్థమైంది వాళ్ళకి. రుద్రాణి గారు ఏం జరుగుతుందో అర్థం చేసుకుని రియాక్ట్ అయ్యేలోపే రుద్రాణి గారు వెంటనే అంతకుముందు వెనకాల ఉన్న అమ్మాయి రుద్రాణి గారి చేతిని మెలిపట్టుకునేసరికి ఎటు వదిలించుకోలేక గింజుకునేసరికి రచన మెడలో తాళిబట్టు పడిపోయింది. ఒళ్ళు మండిపోయిన రచనకి మాత్రం తాళి అంటే జస్ట్ రెడ్ అని ఫీల్ అయ్యే అమ్మాయి కనుక తెంచాలని చూస్తుంటే టోనీ వెంటనే రియాక్ట్ అవుతూ తన దగ్గర ఉన్న లిక్విడ్ని రచన 2 చేతుల పైన పోసేశాడు. అవి జస్ట్ నార్మల్ వాటర్ అనుకున్న రచనకి వితిన్ సెకండ్స్లో హ్యాండ్లో ఎటువంటి చేంజ్ లేదు. అలాగని దొరదలేదు అనుకుంటే మాత్రం ఒంటి మీద యాసిడ్ పడినంత నొప్పిగా ఉంది ఆమెకు. ఆ పైన భరించలేక ఆమె కళ్ళలో నీళ్లు తిరిగి వెంటనే అమ్మ అంటూ నొప్పిక తట్టుకోలేక చేతులు 2 ఉఫ్ అంటూ అచ్చం కోతి పిల్లలు చిందులు వేస్తుంది. దీంతో రుద్రాణి గారు రచనకి ఏమైందో అని కంగారు పడిపోతుంటే టోనీకై అన్న చెప్పింది వేదం కాబట్టి క్యాన్లోని లిక్విడ్ రుద్రాణి గారి నెత్తి మీద నుంచి పాదం వరకు తడిసేలా పోసేసి మిగిలింది ఇంకా రచన మీద కూడా పోసేశాడు. అసలు వయసులో పెద్ద ఆవిడ అనే మొహమాటం, జాలి, దయ, ఆడది అనే ఎలిమెంట్ మచ్చుగానే కనిపించలేదు అతనిలో. టోనీ చిన్నగా నవ్వుతూ మా వదినని మీరు మాటలతో హింసిస్తే అంతగా రెట్టింపు బాధ మా వదిన ఎలాంటి బాధనిచ్చారు, అందుకే అంతకు 3 రెట్లు మీరు ఇప్పుడు అనుభవిస్తారు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ పెయిన్స్. ఇంతకీ నీ మీద పూసింది ఏంటో తెలియదు కాదు, అది ఓ స్పెషల్ హాట్ డై ఇంక్. ఎప్పుడు ఎలా వర్క్ చేస్తుందో తెలుసా? అది మీ స్కిన్ని తాకిన దగ్గర నుంచి పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఇలా అంటూ వాళ్ళ ఇద్దరిని చేతులను చూపిస్తూ మా వదిన మనసు ఎలా అయితే బాధపడేలా చేశారో సేమ్, కాకపోతే ఇది కూడా మీ మనసుని కాదు బాడీని. అదే మీకు 3 days కంటిన్యూగా ఎక్కడా తప్పకుండా మ్యాక్సిమం ఉంటుంది, నాది గ్యారంటీ అన్నాడు టోనీ. ఏయ్ నిన్ను! టోనీని చూసి ఏదో తిడదాం అనుకునే లోపే ప్రజ్వల్ వాయిస్ని మీట్లోకి వెళ్ళిపోయింది రుద్రాణి అత్త. ఇద్దరి మనుషుల మధ్యలో స్వచ్ఛమైన ప్రేమను తక్కువ చేసిన వాళ్ళని ఏడిపిస్తే ఆ మనిషి ఒక్కసారి మాత్రమే ఏడుస్తాము, తర్వాత విశ్లేషించుకుని నిజ నిజాలేంటో తెలిసేసరికే ఆ బాధ. కానీ ఆ ప్రేమకు ఒళ్ళు మండేలు చేస్తే ఇది తిరిగి వచ్చి ఒక పాములా కట్టేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎగ్జాంపుల్ ఇదే మిమ్మల్ని చూపిస్తే సరి. నీ కూతురు జీవితాంతం ఏడుస్తూ ఉంటుంది, అది చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. A to Z అయిపోయిన నీ కూతురికి నేను కావాల్సి వచ్చానా అని ఆవేశంగా ప్రజ్వల్ అంటుంటే రుద్రాణి గారు ఆవేశంగా ప్రజ్వల్ మీద అప్పుడే ఏదో అడుస్తుంటే టోనీ అవసరం మనకి వీళ్ళతో ఈ డిస్కషన్, బయట మీ వదిన లోపల ఏం జరుగుతుందో తెలియక బ్రెయిన్ హీట్ ఎక్కిపోయి ఉంటుంది, సో అర్జెంటుగా మ్యాటర్ సెటిల్ చేసేయి అన్నాడు ప్రజ్వల్.
అండ్ ఇకపై నా వైఫ్ని కానీ నా అనే మనిషిని అని టోనీని కూడా చూపిస్తూ ఒక్క మాట, ఒకే ఒక్క మాట మీ నోట్లో నుంచి మాట వచ్చిందంటే I² నేనేం చేస్తానో నాకే తెలీదు ఇక అంటూ ఏం చేయాలో నీకు తెలుసు కానట్టు టోనీని చూశాడు ప్రజ్వల్. అక్కడి నుంచి వచ్చిన సెక్యూరిటీతో ఇద్దరిని లాక్కెళ్ళిపోయాడు టోనీ. కట్ చేస్తే రాత్రి 11:30 అయింది. ఇంట్లో లైట్ ఫ్లిక్కర్స్ అవుతూ ఆఫ్ అవుతూనే ఉన్నాయి. ఫ్యాన్ లేదు, ఏసీ అంతకన్నా లేదు. చుట్టూ వెలగడానికి లైట్స్ కూడా లేవు. ఆగి ఆగి వెలుగుతున్న లైట్, అంతకన్నా ముందు దారుణంగా వస్తున్న ఓ బ్యాడ్ స్మైల్. ప్రజ్వల్ మ్యాన్షన్ బ్యాక్ సైడ్ ఉన్న స్టోర్ రూమ్లో ఇద్దరిని పడేశాడు టోనీ. ఎటు నుంచి ఎటు తేలి వస్తుందో తెలీదు, ఏం పాము వస్తుందో తెలీదు. అంతలోనే సడన్గా కాలి మీద ఏదో పాకుతున్న ఫీలింగ్ రుద్రాణి గారికి. ఇంతలో మమ్మీ అంటూ నా మీద సాఫ్ట్గా ఏదో మూవ్ అవుతుంది అంది రచన. ఆవిడ గారు కూతురి ఫీలింగ్స్ ఏంటో చారీ గారు ఇప్పుడు ఏంటి అన్నట్టు ఇన్నర్ ఫీలింగ్స్ ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందో తెలియదు ఎవ్వరికి. కానీ లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి హడావిడిగా ఎక్కడికో వెళ్ళిపోగానే అలా పరిగెత్తుకుంటూ రూమ్లోకి ఎంటర్ అయింది ప్రేరణ. అసలేం జరుగుతుందో అర్థం కాక, అసలు నన్ను ఎందుకు బయటకు వెళ్ళిపోమన్నారు రిషి అని రావడంతోనే అతని మీద మాటలతో దండెత్తింది. అసలు ఏం జరిగింది లోపల, ఏం చేశారు? పెద్ద సీక్రెట్ మెయింటైన్ చేసినట్టే చేస్తున్నారు మీరు, తెలుస్తుందా అని అడిగింది ప్రేరణ ప్రజ్వల్ని. నీకు తెలియడం ఇష్టం లేక కాదు, నువ్వు చూడడం ఇష్టం లేక అంటూ ఏం జరిగిందో ఎవ్రీ ఇంచ్ వదలకుండా చెప్పాడు ప్రజ్వల్ ప్రేరణకి. ప్రేరణ పాపం రిషి, వాళ్ళకి ఆ బాధ అవసరమా అని అడిగిన ప్రేరణని సీరియస్ లుక్తో తన మౌత్ని తెరవనివ్వకుండా చేశాడు ప్రజ్వల్. ఇంతలో ప్రజ్వల్ బుల్లెట్స్ తగిలిన గాయంపై చేత్తో రబ్ చేసుకుంటుంటే నొప్పిగా ఉందా అంటూ అప్పటిదాకా దూరంగా ఉన్న ప్రేరణ ప్రజ్వల్ దగ్గరికి వస్తే అవును నొప్పిగానే ఉంది అని వంగిన ఆమె నాభిని పొందిగ్గా అమర్చిన ఆమె పొంకాలను చూస్తూ ఆమె దగ్గరికి రాగానే తన హ్యాండ్స్తో ప్రేరణను మొత్తంగా తన దగ్గరకు తెచ్చుకుని ఆమె పెదాలపైన ముద్దు పెట్టేసుకున్నాడు ప్రజ్వల్. ఆమె పెదవుల్లో ఉన్న మధురమని ఎంత పీల్చినా తనివి తీరదు అతనికి. ఆమె పెదవుల్ని విడిన ప్రజ్వల్ రియల్లీ ఇట్స్ అమేజింగ్ టేస్ట్ అంటూ తన మునివేలతో ప్రేరణ పెదవుల్ని నిమురుతూ అన్నాడు ప్రజ్వల్. దీనికోసం మీరిప్పుడు డ్రామా చేసింది అని ప్రేరణ అంటే, డ్రామా కాదు, ఇట్స్ రియల్ పెయిన్. నీ పెదవి నుంచి ముద్దు లేక ఇప్పటిదా నాకు ఊపిరి ఆడలేదు. బట్ ఇప్పుడు ఈ క్షణం మళ్ళీ కొత్తగా ఊపిరి అందినట్టుంది. హనీ లిప్స్ తప్ప ఇంకేం అవసరం లేదనిపిస్తుంది అని ప్రజ్వల్ మైమరుపుగా చెప్తుంటే, ప్లటింగ్ బాగానే చేస్తున్నారు అంది ప్రేరణ. లవ్ ఆర్ లస్ట్ ఏదైనా నీతోనే. నాకు ఈ ఫీల్ నీతో తప్ప ఇంకెవ్వరితోనూ రాదు. సో ఏం చేసినా నిన్నే అన్నాడు ప్రజ్వల్. వీడేంటి హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఇలా మాట్లాడతాడు అని అనుకుంటున్నావే ఏంటి అని అడిగాడు ప్రజ్వల్ ప్రేరణ వైపు చూస్తూ. అవును కాదు అన్నట్టు చూస్తున్న ప్రేరణ చూపుల్ని చూస్తేనే అర్థమైన ప్రజ్వల్ చిన్నగా నవ్వుతూ దగ్గరగా రమ్మని ఆమె చెవి దగ్గర తన పెదవులను ఆనించి, నేనిప్పుడు ఎలా ఫీల్ అవుతున్నానో నీకు పూర్తిగా చెప్పలేకపోతున్నాను, కానీ నాకు తెలిసిన సింపుల్ వేలో చెప్తాను విను అన్నాడు. ఐ వానా ఫక్ యూ సో మ్యాడ్లీ, సో అండ్ డీప్లీ అండ్ ఇన్నర్ ఆల్సో సో వైల్డ్. బెడ్ మీద ఉన్నప్పుడే నాకు ఇలాంటి వైల్డ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. కాస్త హెల్ప్ చేయొచ్చుగా అంటూ అప్పటిదాకా ఆమె బొగ్గని పట్టుకున్న అతని హ్యాండ్ ఆమె కింద పెదవిని నిమురుతూ సడన్గా మళ్ళీ ఇంకోసారి ముద్దు పెట్టేసుకున్నాడు ప్రజ్వల్. మొదట ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైనా ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకుపోయింది ప్రేరణ. అతనిచ్చే షాక్కి అప్పటికే అలవాటు పడడంతో ఒక మగాడిగా, ఒక భర్తగా ప్రజ్వల్ చెప్పింది అసలేం తప్పు అనిపించలేదు ఆమెకు. ఒక హస్బెండ్ వైఫ్ మీద ఉన్న లవ్ ఉన్నా ఎంత మిస్ అయ్యానో చెప్తుంటే బహుశా ప్రపంచంలో ఏ అమ్మాయికైనా ఆనందం కౌంట్లెస్గానే ఉంటుందేమో. ఇదంతా లైవ్లో చూస్తున్న సింధు నీలుకుపోయింది పాపం. కౌశల్ తనని మాటలతో ఎంత బాధ పెడతాడో ప్రియా కోసం సింధు వస్తే తన మీద తనే జాలిపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. వాళ్ళ ఉన్న పొజిషన్ చూసి ఇకపై చూడలేక. ఇప్పుడు దాకా నన్ను డిస్టర్బ్ చేసావు కదా ఏడిపించి, ఇకపై నేను నిన్ను డిస్టర్బ్ చేస్తాను, ఎంజాయ్ ఇట్ అంటూ బయట చింగుతో కౌశల్ 2 హ్యాండ్స్ కట్టేసి అతని మీద చక్కగా ల్యాండ్ అయ్యి తిష్ట వేసుకుని కూర్చుంది ప్రియా. ఇక ఇరిటేట్ అవ్వడం కౌశల్ వంతు. ఇక రాత్రి జాగరణ అతడిదైతే మనశ్శాంతి ప్రశాంతమైన స్లీపింగ్ టైం ప్రియాది. చీకటి కరిగి
ఉదయం అయ్యేసరికి కౌశల్ లేచి తన చుట్టూ చూసుకున్నాడు. ఒళ్ళంతా ఒకటే బాడీ పెయిన్స్. మార్నింగ్ లేచేసరికి ఏ పార్ట్ ఆ పార్ట్ పట్టేసినట్టు అనిపిస్తుంటే దొంగ మొహంది నా మీద పగబట్టేసింది అని అనుకుంటూ ఇక ఆ రోజుకి వాకింగ్కి వెళ్ళడం మానేసి జిమ్ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు మౌనగాడు. జిమ్ చేసి అలసిన కౌశల్కి అతని బ్రెయిన్ కాస్త ఫ్రెష్ అవ్వడంతో నైట్ ఇది నన్ను టార్చర్ చేసింది కదా, ఇప్పుడు ఇక నా వంతు. నైట్ మిస్ అయినా ఇప్పుడు అస్సలు మిస్ చేయనంటూ ప్రియా అంటూ కేకేశాడు కౌశల్. వినిపించినా పలకలేదు. ప్రియా రాలేదు. పళ్ళు నూరుకుంటూ ఫోన్ కట్ చేసి జ్యూస్ తీసుకురమ్మని చెప్పాడు కౌశల్ ప్రియాకి. అక్కడ పెట్టిన లెమన్ వాటర్ సరిపోలేదు అయ్యగారికి. మళ్ళీ ఫ్రెష్గా జ్యూస్ కావాలంట అని మూతి తిప్పేసి జ్యూస్ కాకుండా ప్రోటీన్ షేక్ తీసుకెళ్ళింది కౌశల్కి. అప్పటికే కౌశల్ తడిసిన షర్ట్ తీసేసి ముఖంపై టవల్తో తుడుచుకుంటూ చెస్ట్పై మిషన్ మీద కూర్చుంటూ చేతులతో రెండు వైపుల నుండి చెస్ట్ వరకు లాక్కున్నాడు కౌశల్. ఒంటి మీద షర్ట్ లేకుండా హ్యాండిల్ బిగించి హాట్ వాటర్తో అలా చెమటలు కక్కుతుంటే అతను చేస్తున్న విన్యాసాలు చూస్తున్న ప్రియ తన పెదవిని పంటి కింద నొక్కిపెట్టింది. కండలు తిరిగిన పాలారతి శిల్పం లాంటి అతని శరీరాన్ని చూడలేక వెంటనే వెనక్కి తిరిగింది ప్రియ. అతన్ని నేరుగా చూసే సాహసం చేయలేక ఇక బావా జ్యూస్ టేబుల్ పైన పెడుతున్నా తాగు అంది ప్రియ కంగారుగా. తడబడుతూ వెళ్ళిపోతున్న ఒక్క పిలుపుతో ఆపేశాడు కౌశల్ ఆమెను. నువ్వు అక్కడ పెడితే నాకెవరో తాగిస్తారు, నువ్వు పెట్టిన టేబులా అని వెటకారంగా అన్నాడు కౌశల్. నువ్వు జిమ్ చేస్తున్నావు కదా బాబా, ఫినిష్ అయ్యాక కదా నువ్వు తాగేది అని అడిగింది ప్రియ. నో, ఇప్పుడే తాగుతాను, అయినా నేను పనిలో ఉన్నా కదా, నువ్వు ఖాళీగానే కదా ఉన్నది, ఇంకేంటి నీకు వచ్చిన మాయరోగం, వచ్చి తాగించు అన్నాడు కౌశల్. అసలు కౌశల్ తెలిసి చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్నాడో అర్థం కావట్లేదు ప్రియాకి అసలు. లేదు, నాకు కిచెన్లో పని ఉంది అంది ప్రియ. ఇంకోసారి ఇలా ఇప్పుడు కాదు అని కంగారు పడిపోతూ వెళ్ళనివ్వకుండా తన ముందు ప్రత్యక్షమయ్యాడు కౌశల్. పనుంటే ఏమైంది, నా పని 1 minute. నేను నిన్నేమి గంటలు గంటలు కూర్చుని ఎక్సర్సైజ్ చేయమని చెప్పలేదు, అసలు చేయనవసరం లేదు. కానీ నేనేం చెప్పానో నాకు కూడా ఒక క్లారిటీ అర్థమైంది. ప్రియాకి కౌశల్ తన ఎదురుగా రావడమే ఆమెకి గుండెదాడ మొదలైంది. పైకి మాత్రం బింకంగా, అరే నాకు పని ఉందని చెప్తుంటే వినవేంటి బాబా నువ్వు అంటూనే ఇంకొక అడుగు వేసింది అతని నుంచి దూరంగా. స్టాప్ అన్నాడు సీరియస్గా కౌశల్. ఆగింది కానీ అలాగని వెనక్కి తిరిగి అతన్ని చూడలేదు ప్రియ. కమ్ నియర్ టు మీ అని సీరియస్గా అన్నాడు కౌశల్. మరొక అడుగు ముందుకు వేసేసరికి ప్రియ చేతిని పట్టి ఆ మిషన్ మీద కూర్చోబెట్టేసి ఆమెకి అడ్డంగా స్టూల్ లాక్కొని ఎదురుగా కూర్చున్నాడు ప్రియాకి కౌశల్. కౌశల్ని తిట్టుకుంటుంది ప్రియ. ఇప్పుడు నువ్వు వర్కౌట్ స్టాప్ చేసావు కదా, సో నువ్వు కూడా ఏ పని చేయట్లేదు బావా అని పళ్ళు నూరుకుంటూ చెప్తుంటే ప్రియ తన చేతిలో ఉన్న గ్లాస్ అతని చేతిలో పెడుతుంటే గ్లాస్ కాకుండా ప్రియా చేతిని పట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ గ్లాసులో ఉన్న జ్యూస్ మొత్తం తాగేశాడు కౌశల్. అతను ప్రోటీన్ షేక్ తాగడం పూర్తయింది కానీ తీక్షణంగా చూడడం మాత్రం మానలేదు కౌశల్ ప్రియాని. ప్రియాకి మాత్రం ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. బావా ఏంటి, నేను టార్చర్ చేద్దామనుకుంటే తిరిగి నన్ను టార్చర్ చేస్తున్నాడు అని అనుకుంటూ కౌశల్ని చూస్తుంది ఆమె. ప్రియా పెదవిని తన ఫింగర్తో నిమురుతూ, నీతో ఇలా రొమాంటిక్గా ఉండాలని ఫీల్ అవుతున్నావు కదా, నీతో నేను దీనికి మించి చేస్తే అల్లాడిపోతున్నావు. ఐఆమ్ రైట్, దీనికోసమే కదా తహతహలాడిపోతున్నావు. నేను బాగా సాటిస్ఫై చేయాలి కదా అసలే అని కౌశల్ ప్రియా చేతిలో ఉన్న గ్లాస్ తీసి జిమ్ రూమ్లో ఉన్న ఒక మూలకి కొట్టాడు కోపంగా. ఆ గ్లాస్ కూడా అచ్చం ప్రియా మనసులానే ముక్కలైపోయింది. ఆమె వెచ్చని కన్నీరు చంపలను దాటి తన గుండెలపై ఉన్న చీరని తడిపేస్తుంటే కంటతడితో కౌశల్ని చూసి అంతకు మించి అతనితో ఇంకేం మాట్లాడాలి అని అనిపించగా బాధగా గుటకలు మింగుతూ అతన్ని పెళ్లి చేసుకున్నందుకు తప్పదు అనుకుంటూనే జిమ్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది ప్రియ. ఎందుకనో తెలీదు, ప్రేమ నిజమైన నమ్మేవారినే ఎక్కువ బాధ పెడుతుంది. ఆ బంధానికి లొంగిపోయిన వారు ఖచ్చితంగా మరుపురాని జ్ఞాపకాలు వాళ్ళ మదిలో తోడవుతాయి. అలాగే
కౌశల్ మనసులో ప్రేరణ అంటే ఉన్న ప్రేమ ఇంకా ప్రియా మీద పుట్టించలేదు. దేవుడు ఎందుకు తలరాతలు లేని వారిపైనే ప్రేమ పుట్టిస్తాడో అర్థం కాదు. ప్రేమించుకున్న మనుషుల్ని ఎందుకు దూరం చేస్తాడో తెలీదు. మనసులు ముడిపడిన వారిని మాత్రం పెళ్లి బంధంలో ఇరికిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ నుంచి హైప్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.